హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ బిజినెస్ జాబ్ అప్డేట్స్. గైస్ ఇవాళైతే మనకి అంగన్వాడీ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అఫీషియల్‌గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, దీనికి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. గైస్ నేనైతే మీకు ఫుల్‌గా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాను గైస్. మీరైతే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసి అప్లై చేసుకోండి. సో, చాలామంది డైరెక్ట్‌గా అప్లై చేసుకుంటే మీకైతే ఎటువంటి ప్రాసెస్ ఏంటి అని మీకైతే తెలీదు. అందుకని ఫుల్‌గా వీడియో చూసి అప్లై చేసుకోండి. అండ్ మన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టే ప్రతి కంటెంట్ గైస్ సో, జెన్యూన్‌గానే ఉంటాయి. ఎటువంటి ఫేక్ అయితే అప్‌లోడ్ చేయను. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్‌గా లైక్ అయితే చేయండి గైస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అయితే మనకి జిల్లా ఇక్కడ మనకి విశాఖపట్నం వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, ఇది తెలుగులో నేను మీకు సింపుల్‌గా షార్ట్‌కట్‌లో ఒక ఎంఎస్ వర్డ్‌లో అయితే నేను దీన్ని కొంచెం షార్ట్‌గా క్రియేట్ చేసుకున్నా. ఇది మీకు ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేసిందైతే ఇది ఫ్రెండ్స్. మీకు లైవ్‌గా చూపిస్తున్నాను కదా! సో, వాళ్ళు ఇది మనకి అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. సో, ఇది మీకు కంప్లీట్‌లీ తెలుగులో చెప్పాలంటే కొంచెం మీకు లాంగ్ ప్రాసెస్ అయితే అవుతుంది కదా! సో, సింపుల్‌గా నేను మీకైతే ఎంఎస్ వర్డ్‌లో చెప్తాను గైస్. స్టేట్స్ ది అప్లికేషన్ మస్ట్ బి మ్యారీడ్ వుమెన్ అండ్ ఇది లోకల్ రెసిడెంట్స్. సో, లోకల్ రెసిడెంట్ అంటే ఇక్కడ మనకి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు ఎక్కడున్నా సరే మ్యారీడ్ వుమెన్ స్కానర్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నాను గైస్. సో, ఎవరైతే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారో ఖాళీగా సో, వాళ్ళు డెఫినెట్‌లీ అప్లై చేసుకోండి గైస్. సో, చాలా మంచి అప్డేట్ తీసుకొచ్చాను. అండ్ దీని క్వాలిఫికేషన్ కూడా మీరు ఏ ఇంటరో, బీటెక్కో అలాంటి పెద్ద పెద్ద స్టడీస్ కూడా అవసరం లేదు. సింపుల్‌గా వాళ్ళైతే మనకి 10థ్ క్లాస్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టుంది గైస్. సో, మీకు స్టార్టింగ్ మనకి వీళ్ళైతే 18 ఇయర్స్ నుంచి అయితే ఇవ్వలేదు. 21 ఇయర్స్ నుంచి చెప్తున్నారు. ఇక్కడ చూడండి గైస్ మనకి. ఇక్కడ మీకు స్టార్టింగ్ ఏజ్ లిమిట్ అయితే 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. వీళ్ళతో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్‌ని టోటల్‌గా 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. అసలు 100 మార్క్స్ వాళ్ళ ఎగ్జామ్ ఏం కండక్ట్ చేస్తారో మీకు చెప్తాను గైస్. ఇక్కడ మీకు 10థ్ క్లాస్ పాస్ ఎవరైతే అవుతారో వాళ్ళకి కన్ఫర్మ్‌గా 50 మార్క్స్ అయితే ఇచ్చేస్తారు. సో, ఆ 10థ్ క్లాస్‌లో మీకు పర్సెంటేజ్ ఎంత రావాలో అవేం చెప్పట్లేదు. ఓన్లీ మీరు 10థ్ క్లాస్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. దీనికి 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి 50 మార్క్స్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి ప్రీ స్కూల్ అండ్ టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు గాని, లేదా అగ్రికల్చర్‌లో ప్రీ స్కూల్ మేనేజ్మెంట్‌లో ట్రైనింగ్ సో, లేదా మీరు ఈసీఏ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ నుంచి అయితే మనకి 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీడియోస్‌లో మనకి 5 మార్క్స్ అయితే ఇస్తారు. యెస్ ఇంకా మనకి వీడియోస్ అన్ని మైనర్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 5 మార్క్స్ అయితే ఇస్తారు. అంటే మనకి ఆర్ఫన్స్ ఆర్ ఇంటిమేట్స్‌గా వెల్ఫేర్ ఇన్‌స్ట్రక్షన్స్‌గా గుడ్ కండక్ట్ సర్టిఫికేట్ అంటే మీరు ఆర్ఫన్స్‌లో ఉన్నట్టుగా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే దాని నుంచి మనకి 10 పాయింట్స్ ఇస్తారని చెప్తున్నారు. ఇంకా మనకి ఎలిజిబుల్ డిజేబుల్ క్యాండిడేట్స్ అంటే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళ తరపున మీకు అండ్ నెక్స్ట్ వన్ గైస్ ఇక్కడ మీరు చూడండి ఒకసారి మనకి ఎలిజిబుల్ డిజేబుల్ క్యాండిడేట్స్ అంటే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళ నుంచి మనకైతే 5 మార్క్స్ అయితే ఇస్తారు గైస్. అండ్ ఇంక మనకి టోటల్‌గా ఓవరాల్ ఇంటర్వ్యూ వాళ్ళు డైరెక్ట్‌గా మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో మనకైతే వాళ్ళు 20 మార్క్స్ తీసుకుంటారని చెప్తున్నారు. సో, కంప్లీట్‌లీ మీకైతే 100 మార్క్స్‌కి వాళ్ళైతే మనకి పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ గైస్ ఇక్కడ మీరు సాలరీ విషయం దగ్గరికి వస్తే మనకి సాలరీ ఫిక్స్‌డ్‌గా వాళ్ళు డబ్బులు చెప్తున్నారు. 11,500 రూపీస్ ఓన్లీ వుమెన్ క్యాండిడేట్స్ గైస్ మరి చెప్తున్నా. సో, మీకు ఫిక్స్డ్ సాలరీగా ఉంటుంది. ఇంకా మనం సెలక్షన్ దగ్గరికి చూసుకున్నంత వరకి వాళ్ళ దగ్గర డీటెయిల్ రెవెన్యూ వాళ్ళు ఇంటర్వ్యూ చెప్తారని అంటున్నారు. ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే గైస్ సో, ముందుగా మీరు డైరెక్ట్‌గా మనకి క్యాండిడేట్ సబ్మిట్ అప్లికేషన్ ఫార్మ్ అనేది చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. విశాఖపట్నం, భీమిలిపట్నం అని. గైస్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫార్మ్ చూసుకున్నట్టు సో, ఇది కంప్లీట్‌లీ మీరు డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్‌లో గాని లేదంటే మీరు స్పీడ్ పోస్ట్‌లో పంపించని చెప్తున్నారు. సో, ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ షీట్ వచ్చేసి మనకి 10థ్ అక్టోబర్ వరకు టైం ఉంది. ఎగ్జాక్ట్‌లీ మీకు 10 డేస్ టైమ్ అయితే ఉంది గైస్. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. అండ్ చాలామంది ఎగ్జాక్ట్‌లీ 10థ్‌న పంపిస్తారు. సో, 10థ్‌న పంపిస్తే మీ అప్లికేషన్ వెళ్తున్నప్పటికి ఆల్మోస్ట్ ఒక 15కి, 14కి రీచ్ అవుతుంది. సో, అలా మీరు లేట్ చేస్తే మీ అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో, ప్రతి ఒక్కరు మాక్సిమం ఫస్ట్ వీక్‌లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. మీరు పంపిస్తున్నప్పుడు సో, మీ ప్రతీది మీ సర్టిఫికేట్స్ కానీ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా! మీరు 10థ్ క్లాస్ ప్రతి సర్టిఫికేట్స్ ఏమైనా సరే మీరు కరెక్ట్‌గా పంపించాలి గైస్. ఇన్‌కేస్ మీరు అందులో ఏం మిస్టేక్స్ ఉన్నా సరే మీ అప్లికేషన్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారని చెప్తున్నారు. ఏమన్నా పోస్ట్ నేమ్ వేకెన్సీస్ గురించి వస్తుంది మన భీమిలిపట్నంలో మనకి ప్రాజెక్ట్ నేమ్ కూడా భీమిలిపట్నం అని ఇచ్చారు వాళ్ళు. సో, ఇందులో టోటల్‌గా మీకైతే 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి విశాఖపట్నం డివిజన్ వాళ్ళకైతే టోటల్‌గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం మీ ఓవరాల్‌గా మనకైతే వాళ్ళు 7 వేకెన్సీస్ గురించి అంగన్వాడీ వాళ్ళైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలామంది ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారంటే మనకి ఓన్లీ 7 వేకెన్సీస్ ఉన్నాయి కదా! చాలామంది అక్కడే అప్లై చేసుకోరు. ఎందుకంటే అవి మనకి రావు. ఇంకా మనకి 7 తక్కువ ఉన్నాయి కదా! అని చాలామంది అయితే అప్లై చేసుకోరు గైస్. సో, ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. అండ్ గైస్ మీకొకటి చెప్పడం మర్చిపోయాను. సో, దీనికైతే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా లేదు గైస్. కంప్లీట్‌లీ ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో, కంప్లీట్‌లీ మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా లేదంటే డైరెక్ట్‌గా మీరు ఆఫ్‌లైన్‌లో వెళ్లి సబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్ అనేది.